యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వెళ్ళొస్తాను దేవాంశ్. సరే నాన్న. అమ్మ వైదేహి జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. వెళ్ళొస్తాను కౌసల్య, జాగ్రత్త. బాయ్. దేవాంశ్, మీరు లోపలికి రండి. లేదత్తయ్య, నేను బావా బయటికి వెళ్ళాలి. నేను వెళ్ళొస్తాను కదా వైదేహి. లేదు బావా, నేను కూడా వస్తాను. నువ్వు బయటికి వెళ్ళకూడదని ఇప్పుడే అనుకున్నాం కదమ్మా, మళ్ళీ వెళ్తానంటావేంటి? ఏం కాదమ్మా, నేనున్నాను కదా. ఇది వైదేహి చేతుల మీదుగా జరగాల్సిన పనే, మన ఇంటికి చేసే మంచి పనే. ఏంటన్నాది? కౌసల్య, ఏంటని అడగొద్దు. ఏదో మంచి పని కోసం వెళ్తున్నారు కదా, వెళ్ళని. నువ్వు వెళ్ళరా మనవడా, వెళ్ళమ్మా. సరే పద వైదేహి. ఇక్కడ అందరికీ సంతోషం, నాకు మాత్రం టెన్షన్. ఇది రివర్స్ అయ్యి నాకు సంతోషం, వీళ్ళకి బాధ మిగిలాలంటే ఊహించందేదో జరగాలి. శాంతికి నయమైపోతే చాలెత్తయ్యా. తప్పకుండా అవుతుంది కౌసల్య, నాకు ఆ నమ్మకం ఉంది. బొట్టు చెదిరిపోయింది కౌసల్య, సరి చేసుకో. చూసుకోలేదత్తయ్య, వెళ్ళి సరి చేసుకొస్తాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతా. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. మబ్బులు ముసురుకొస్తున్నాయే తల్లి. లక్ష్మమ్మా, ఆ సోదామెకు భిక్షమిచ్చి పంపించు. దీపం కొండెక్కబోతోందే తల్లి. సీకట్లు కమ్ముకుంటున్నాయే తల్లి. ఇంటి దీపం కొండెక్కబోతోందే తల్లి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ప్రమాదం పెనుభూతంలా వస్తాందే తల్లి. పానాల్ని పట్టుకుపోతాదే తల్లి. సోది చెబుతానమ్మ సోది. ఏయ్, ఆపమ్మ నీ సోదిగోలా. ఇంటికొచ్చి ఏదేదో మాట్లాడతావేంటి? నేను పలికేటి మాటలు కావే తల్లి. కంచి కామాక్షి పలికించే మాటలు, మధుర మీనాక్షి పలికించే మాటలు, సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షే పలికిస్తున్నాదే తల్లి. చెప్పేది అక్షరాల జరుగుతాదే తల్లి. అసుర సంధ్య వేళ వచ్చి అపశకున మాటలు మాట్లాడతావేంటమ్మా? అసుర సంధ్య వేళ కాబట్టే అపశకునాలు చెప్పటానికి వచ్చినానే తల్లి. జాగ్రత్త పడితే జీవితం ఉంటాది, లేకుంటే బతికే తెల్లారిపోతాదే తల్లి. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉన్నాం అనుకుంటే అర్థం లేకుండా ఏదేదో మాట్లాడతావేంటమ్మా? ఇది అమ్మ పలుకే తల్లి, అర్థం లేని పలుకు కాదు. ఇల్లు దాటిన పాణం ఇంటికి చేరుతాదో లేదో. ఇల్లు దాటిన ప్రాణం అంటే ఎవరు? మొత్తం నలుగురు బయటకు వెళ్లారు కదా, వాళ్ళల్లో ఎవరు?
చాలమ్మా, ఇంకా నీ మాటలు వినలేకపోతున్నాను. శుభాలు జరగవలసిన ఇంట్లో అశుభాలు ఎందుకు పలుకుతున్నావు? శుభమే అశుభంగా మారబోతున్నదే తల్లి. నీ మాటలు వింటుంటే భయం పుడుతోందమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు. ఇంటికి వారసుడు వస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారే తల్లి. కానీ పుట్టేది పసిగుడ్డు కాదు, ప్రాణాలు తీసే పాషాణం. చాలమ్మా, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడావు. ఇప్పుడు కడుపులో పెరిగే బిడ్డ మీద పడ్డాయని కళ్ళు. బామ్మగారు ఏదో చెప్తోంది కదా, చెప్పనివ్వండి. ఏంటి చెప్పనిచ్చేది? లేక లేక వారసుడు ఇంటికి వస్తుంటే దాన్ని అపశకనం అంటుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అది నేను చెప్పిన మాట కాదే తల్లి. విశాలాక్షమ్మ, కామాక్షమ్మ అందరమ్మలు కలిసి చెప్పిన మాటే తల్లి. వంశాన్ని నిలబెడతాడనుకున్నవాడే నాశనం చేస్తాడే తల్లి. అమ్మా, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో. నువ్వు మాకేం చెప్పొద్దు, మేమేమి నమ్మాం. నువ్వు వెళ్ళిపో. సోది చెబుతానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతా, జరగబోయేది చెబుతా. భగవంతుడా, ఏ అనర్థాలు జరగకుండా కాపాడు స్వామి. ఆ పలుకులు అబద్ధం కావాలి. నేను మాత్రం నిజం కావాలనే కోరుకుంటున్నాను బామ్మ. ఊరుకోండి బామ్మగారు. ఆవిడెవరో వచ్చి ఏదో వాగిందని అది నిజమైపోతుందా? కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల ఉన్నవాళ్లు పోతారా? ఉన్న పరిస్థితి అలా ఉంది. ఆ శాపం ఒకవైపు, ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ప్రమాదాలు ఇంకోవైపు. ఎవరే చిన్న మాట తప్పుగా అన్నా గుండెల్లో వణుకొచ్చేస్తోంది. ఏం కాదత్తయ్యా, మీరు ధైర్యంగా ఉండండి. ఈ అపశకునాలేంటి అర్థం కావడం లేదు. ఈ అనర్థం ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. ఏదో జరగబోతోంది. వాలి, ఎక్కడున్నావురా? ఈ మాటలన్నీ నిజమయ్యేలా ఏదో ఒకటి చేయాలరా నువ్వే. బావా, ఆ? చిన్నత్తి ఈపాటికి వచ్చేసుంటుంది కదా. వచ్చేసుండాలి. తన కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వస్తుంది వైదేహి. వైదేహి! మహేంద్ర! అయ్యో, మహేంద్ర! మహేంద్ర! ఏమైంది మహేంద్ర? ఏమైంది? వైదేహి, నీళ్లు తీసుకురా. మహేంద్ర! అయ్యయ్యో! మహేంద్ర! మహేంద్ర! హే, నీళ్ళు చల్లు. మహేంద్ర, ఆ వాటర్ ఇవ్వు. ఇదిగో. మహేంద్ర! లే మహేంద్ర. ఏమైంది మహేంద్ర? ఏంటిదంతా? వాడి పట్ల మనం జాలు చూపించాం దేవాంశి. వాడి తల్లి చావు తెలివితేటలు చూపించారు. వాలి కదలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, మరెలా? వాడు కాదు, వెనక నుంచి నా తల మీద కొట్టారు. అరే, పిల్ల బచ్చగాని ఎందుకురా చంపడం? అవతల దేవుళ్ళంటి మన వాలి అన్న చావు బతుకుల మధ్య ఉన్నారా. పదండి, కాపాడుకుందాం. అవునరా, పద. చాలా థ్యాంక్స్ రా, సమయానికి వచ్చి కాపాడారు, లేకపోతే చచ్చిపోయామండి. అసలు ఎవడరా, అసలు చాలా చిత్రహింసలు పెట్టాడురా. ఒక్కసారి వాడు మామూలు చూపియండి రా. అన్నా, వాళ్ళు వచ్చే టైం అయిందనా?
వద్దురా వద్దురా బతికింది చాలు పదండి వెళ్దాం నగలు చేతికొస్తాయనుకునేసరికి ఇలా జరిగిందేంటి బావా? ఇప్పుడు వాలి తప్పించుకున్నాడు, ఇంకా జాగ్రత్త పడిపోతాడు. మనకి నగలు ఎలా వస్తాయి? శాప విమోచనం ఎలా జరుగుతుంది? మన బిడ్డని ఎలా కాపాడుకోగలుగుతాం? వైదేహి కంగారు పడుకు. వాడు ఎక్కడికి వెళ్ళినా మన నుంచి తప్పించుకోలేడు. వాడి ప్రతి అడుగు నా కనుసందుల్లోనే ఉంటుంది. వైదేహి చెప్పేది కూడా నిజమే దేవాంశ్. ఇప్పుడు వాడింకా జాగ్రత్త పడతాడు. నగలు ఎవ్వరికి దొరకకుండా ఇంకా భద్రంగా దాచేయొచ్చు. అసలు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది మహేంద్ర. ఇలాంటిదేదో జరగచ్చని ముందే ఊహించి వాడి ఫోన్లో ట్రాకర్ పెట్టాను. ఇప్పుడు వాడి ప్రతి కదలిక నా ఆధీనంలో ఉంటుంది. చూడండి. ఎక్కడున్నాడు బావా? ఇదో పాడుబడ్డ బంగ్లా వైదేహి. మనం ఏ శివాలయంలో అయితే పూజలు చేశామో దానికి దగ్గరలోనే ఉంది. అయితే వాడు తప్పకుండా ఆ నగల్ని అక్కడెక్కడో దాచింటాడు బావా. వాణ్ణి మనం తీసుకొచ్చింది కూడా అక్కడి నుంచే కదా బావా? అవును. అయితే ఆ నగల కోసం అడవికి వెళ్తున్నాడు. మనం తెచ్చేసినట్టున్నాం దేవాంశ్. వాడింకా అక్కడే ఉన్నాడు. వాడిని వదలకూడదు. పద దేవాంశ్. నేను వాడి సంగతి చూసుకుంటాను మహేంద్ర. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వద్దు దేవాంశ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో. ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు. నేను బాగానే ఉన్నాను. కలిసి వెళ్దాం పదండి. సరే పదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ముద్ద చేస్తున్నాయో. ఇక ఒళ్ళంతా బంగారం వేసుకోవచ్చు. ఇల్లంతా బంగారం చేయొచ్చు. నా బంగారు కొండ చూడు ఎలా ఉన్నాయి చూడరా. అమ్మా ఇక్కడ దెబ్బలకు నా ఒళ్ళంతా పులిసిపోయి నేను ఏడుస్తూ ఉంటే నువ్వు నగలు ఎలా ఉన్నాయో చూసుకుంటున్నావా? ఏం చూసుకున్నా ఏం లాభంరా. ఈ నగలు అడ్డం పెట్టుకుని ఆ వారసత్వ సంపద మొత్తం కొట్టేద్దాం అనుకున్నాం. కానీ చివరికి ఏం మిగిలింది? నీ కాళ్ళకి వాతలు, ఒంటి మీద దెబ్బలే మిగిలాయి. అసలు మన దగ్గర ఈ నగలున్నాయని ఎవరికి తెలిసింది? ఎవరు నిన్ను ఎత్తుకెళ్లారు? ముసుగు వేసి మరీ కొట్టారమ్మా. వాళ్ళెవరో తెలుసుకుంటా నా చేతులతోనే వాళ్ళ ప్రాణాలు తీస్తా. వాళ్ళనెలాగూ వదిలేది లేదురా. కానీ ఈ నగలు అడ్డం పెట్టుకుని వేల కోట్ల వారసత్వ సంపదని సొంతం చేసుకుందామనుకున్నావే, అంత బూడిదలో పోసిన పన్నీరైంది. అబ్బా ఏమీ కాదమ్మా. పెదనాన్నని ఇక్కడికి రప్పిస్తున్నాం కదా. ఒకసారి పెదనాన్న ఇక్కడికి వచ్చి ఈ దేవుడి ఆభరణాలు చూస్తే ఆ సంపద పాతాళంలో ఉన్న దానంతట అదే మన చేతికొస్తుంది. నిజంగా వస్తుందరా? ముట్టుకోకుండా మాట్లాడే ఒళ్ళంతా హోనం చేశారమ్మా. వస్తున్నారు కదమ్మా, రాని చెప్తాను. పెద్దనాన్న కూడా ఇక్కడికి రావాలి. మొత్తం అన్ని తర్వాత వాటంతటవే జరుగుతాయి. పెద్దనాన్నకి నమ్మకంగానే చెప్పావు కదా, వస్తారు కదా? నమ్మకంగానే చెప్పానురా. ఆ నగలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసింది. వాటి కోసమే వాలి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి దొరికిపోయాడు అని చెప్పానురా. ఒకవేళ పెదనాన్న దేవాంశ్కి ఫోన్ చేసి ఉంటే? అలా ఫోన్ చేస్తాడని ఆల్రెడీ దేవాంశ్కి కూడా ఫోన్ చేశాను. వాడు కూడా వచ్చేస్తుంటాడు. మీరు కూడా వచ్చేయండి అని చెప్పాను. ఎందుకైనా మంచిదమ్మా, మళ్ళీ ఫోన్ చేయి. ఆగు, సిమ్ మార్చాలి. ఇవి జాగ్రత్తగా పట్టుకో.
హలో బావుగారు ఎక్కడున్నారు? వస్తున్నాను సుహా. దేవాంశ్ ఇంకో 10 నిమిషాల్లో వస్తానన్నాడు. మీరు కూడా వస్తే ఆ దొంగల నుంచి మన దేవుడి సంపదని మనం కాపాడుకోవచ్చు. నా కొడుకు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు బావుగారు. వాలికేం కాదు స్వాహా, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నా కొడుకు ఏమైనా పర్వాలేదు బావుగారు. మన సంపద దొంగల పాలు కాకూడదు. అవి దేవుడికే చెందాలి. మన వంశానికి శాప విమోచన కలగాలి. మీరు త్వరగా రండి బావుగారు. వస్తున్నాను స్వాహా. అవును, దేవాంశ్ వైదేహిని తీసుకురావడం లేదు కదా? ఫోన్ చేసి వద్దని చెప్తాను. వద్దు బావుగారు, వద్దు. మీరు దేవాంశ్కి ఫోన్ చేయకండి. ఎందుకు? అదే, మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకూడదు. అయినా మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. దేవాంశ్ ఒక్కడే వస్తున్నాడు. మిమ్మల్ని కూడా ఎందుకు రమ్మన్నానంటే, దేవాంశ్ ఆవేశపడితే వాలికి పట్టిన కతే దేవాంశ్ కూడా పడుతుందని నా భయం. మీరు కూడా ఉంటే ఏదో ఒక ఆలోచన చేస్తారు కదా అని నా నమ్మకం. అర్థమైంది స్వాహా, దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాం. సరే బావుగారు. వస్తున్నాడు వాలి. అయితే వారసత్వ సంపద దొరికిపోయినట్టే. అవును, శాంత అత్త కూడా వస్తుంది కదా? అవును. రాని ఎక్కడ నన్ను గుర్తుపడుతుందని ఎన్నోళ్ళు భయపడ్డా. ఈ రోజుతో ఆ భయం కూడా పోతుంది. రాని రాని బావా అక్కడే ఉన్నాడు కదా? అక్కడే ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా దొరుకుతాడు. శాంత, అమ్మా శాంత, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తానయ్యా, నాకు భయం వేస్తుంది. సరే రామ్మా. ఆ ముసలాడు వచ్చాడు కదా, వాడిని కాసేపు ఆడుకో. నువ్వు వెళ్ళా. స్వాహా, స్వాహా, స్వాహా. బావగారు, బావగారు. వాలి ఎక్కడమ్మా? వాడికేం కాలేదు కదా? అసలు ఆ దొంగలు దొరికారా? దొరికారా చెప్పు స్వాహా. నేనిక్కడే ఉన్నా ముసలోడా. స్వాహా, వీడు నీ దగ్గరుంటే అంటే ఇదంతా మీరు? అవును, మేమే బావగారు. ఈ నగలు లేకపోతే శాపం తొలగిపోదని, నా వంశం నాశనం అయిపోతుందని, నా కుటుంబం మొత్తం కలవరపడుతుంటే మీరు మీ దగ్గరే నగలు పెట్టుకుని ఇంత నాటకం ఆడతారా? అవును పెదనాన్న,
ఎంతసేపని మీరు పాలిస్తుంటే మేము పాటిస్తూ ఉంటాం చెప్పండి? మాకు కావాలి కదా. దుర్మార్గుడా, నీ మనసులో ఇంత స్వార్థం పెట్టుకుని అమాయకుళ్ళ మా ముందు తిరిగావా? ఇదెవరో మనకి కావలసిన వాళ్ళ పని అని దేవాంశ్ పదే పదే చెప్తే ఎవరా అని ఆలోచించానే గాని నువ్వే అని గుర్తించలేకపోయానురా. ఇప్పుడే దేవాంశ్ ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తా. ఏంటా నువ్వు ఫోన్ చేసేది? నా దగ్గరే ఫోన్ లాక్కుంటావురా?